నమస్తే అండి, వెల్కమ్ టు సినిమా రివ్యూ. సో బై ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితే భారతీయుడు 2 మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చిన బై చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో బై ఇక్కడ ఫస్ట్ చూసుకుంటే మాత్రము ఇది భారతీయుడు 2 అనాలా లేకపోతే డిఫరెంట్ అడాప్టేషన్ అనుకోవాలో నాకైతే అర్థం కాదు. ఫస్ట్ ఎందుకంటే కొన్ని చేంజెస్ అయితే చేసిర్రు, కొన్ని డిసప్పాయింట్మెంట్స్ ఉన్నాయి ఇక్కడ. ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ చూసుకుంటే మాత్రమే సేమ్ అదే లంచం కాన్సెప్ట్ మీదనే తీసుకొచ్చారు. అండ్ ఎవరైతే సిద్ధార్థ్ అతని ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళ సరౌండింగే తిరుగుతుంది. అక్కడక్కడ కొన్ని సోషల్ ఎలిమెంట్స్ అయితే యాడ్ చేసారు అనమాట. అండ్ ఇక్కడ నాకు కొంచెం డిసప్పాయింట్మెంట్ అనుకోవచ్చు, అంటే మైనస్లకి కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఏంటంటే ఇక్కడ ఉట్టి మనం లంచమే అని కాదు బై, దీని తర్వాత మీకు పాలిటిక్స్ ఉంది, లోన్ షార్క్స్ ఉన్నారు, దాని తర్వాత దొంగలు ఉన్నారు, గ్యాంబ్లింగ్ చేసే వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరినీ కూడా వేరే కేటగిరీస్ని అన్నీ కూడా పక్క పెట్టేసి ఎప్పుడు 90sలో జరిగిన కాన్సెప్ట్ అయితే లంచం ఒక సింగిల్ పాయింట్ మీదనే ఈ మూవీని అయితే తీసుకొచ్చిర్రు అన్నమాట. సో ఒక్క కాన్సెప్ట్ మీద అయితే తీసుకోలేదు. ఒక సేమ్ అంటే ఒక పర్టికులర్గా వీళ్ళందరూ లంచమే తీసుకుంటారు చెట్టు అన్నట్టు కాకుండా సో వీళ్ళందరూ లంచం చేసేటోళ్ళే. అంటే కాన్సెప్ట్ ఎట్లా తీసుకొచ్చారంటే ఇలా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నా వీళ్ళ ఫ్యామిలీస్ కూడా లంచం తీసుకుంటున్నాయి. లంచగొట్టతనమే లంచమే పెద్ద ప్రాబ్లం అన్నట్టు చూపిస్తారు. కానీ అట్లా కాదు, మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనకి. లైక్ టెర్రరిజం ఉంది. ఇప్పుడు ఇండియన్ అంటారు కానీ టెర్రరిజం పట్టించుకోడు, ఇండియన్ అంటాడు మోసాలు చేయడం పట్టించుకోడు, ఓన్లీ లంచగొట్టుతనం అనే ఆ పాత 90s ఉన్న కాన్సెప్టే పెట్టుకుంటూ ఇక్కడ టెర్రరిజం గురించి కానీ మిగతా వాటి గురించి కానీ పొలిటీషియన్స్ గురించి కానీ వేరే మోసాల గురించి కానీ ఆ వెడ్ గురించి కానీ ఎక్కువ టాపికే రాదు. అసలు టెర్రరిజం గురించి పట్టించుకోవడం ఓన్లీ ఏంటంటే ఇక్కడ ఇది ఎయిర్పోర్ట్ కాడ ఒకటి ఉంటుంది, కన్స్ట్రక్షన్ అది ఇష్యూ అవుతుంది. అక్కడ ఒకసారి మాట్లాడతాడు. స్టార్టింగ్లో చెత్త కాడ కొంచెం సీన్స్ ఉంటాయి, చెత్త తీసుకునేటప్పుడు ఒక డైలాగ్ వేస్తాడు అంతే. అక్కడక్కడ రెండు మూడు వేస్తారు. కానీ మోస్ట్లీ ఇక్కడ అంటే అయితే లంచమే ఎక్కువ చూపించారు. ఈ వీళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని టార్గెట్ చేస్తారు. అండ్ అక్కడక్కడ ఇద్దరు స్టార్టింగ్లో కొన్ని ఫసాగ్ చేసేస్తాడు. అదొకటి దీన్ని ఎక్కువ డ్రాగ్ చేసేసారు అన్నమాట. సో యాక్చువల్లీ ఈ సినారియోస్ ఏవైతేనే మీకు తక్కువలో అయిపోతాయి. అండ్ వీళ్ళు ఏవైతే సిద్ధార్థ వీళ్ళ టీం ఏదైతే ఉందో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ లాగా చూస్తారన్నమాట. సో అదేందో కానీ వీళ్ళకి ఏం థ్రెడ్స్ రావు, ఛానల్ ఎగిరిపోదు. నార్మల్ ఇప్పుడు చూసుకుంటే ఇట్లా రియల్ లైఫ్లో చూసుకుంటే ఇట్లా ఏదైతే మన కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి వీటి ఆడితే ఛానల్ లేపేస్తారు. సో అది కూడా లేదు, అట్లా కూడా చూపించలేరు. సో కొంచెం ఇప్పుడున్న కరెంట్ ట్రెండ్కి ప్రాపర్గా అడాప్ట్ చేసుకోలేరు అనేసి అంటున్నా. పాత దాన్నే కొంచెం చేంజెస్ చేసి మళ్ళీ చూపించిరా అనిపించింది నాకైతే. అండ్ ఇక్కడ యూనిక్నెస్ ఏంటంటే స్టిల్ ఇప్పటికీ అప్పుడు 90sలోనే ఉన్న తాత ఇప్పుడు కూడా యంగ్ ఎట్లా అయిండు, కొంచెం యంగ్ లుక్ వచ్చింది, అదే లుక్ కంటిన్యూ చేసేది ఉండే. సో కొన్ని చేంజెస్ చేసినా సరే కూడా కొంచెం డ్రాబ్యాక్ అయితే కనిపించింది ఇక్కడ. అండ్ ఫైట్ సీన్స్ కాడికి వచ్చేసరికి అయితే నేనైతే చాలా డిసప్పాయింటెడ్ అనమాట. ఏంటంటే ఇక్కడ ఎట్లాగానే మీకు డ్రాగన్ బాల్ జీ గుర్తుకొచ్చింది నాకు. డ్రాగన్ బాల్ జీలా మీకు మాస్టర్ రోషి అని ఒక అతను ఉంటాడు. సో అతను ఏంటంటే లిమిటెడ్ టైంకి అతని బాడీని మొత్తం కూడా బఫ్ చేస్తాడు అన్నమాట. ఇట్లా మజిల్స్ అన్నీ కూడా రియాక్టివేట్ అయిపోతాయి. సో ఎక్కడి నుంచి వచ్చిందో ఆయన ఆ టెక్నిక్ ఇండియాలో ఎడుగుతున్నాడు ఆయన అనిపించింది. సో కార్టూన్స్ని కూడా కాపీ చేసి తీసుకొచ్చారు. సో అది ఇంకొక డిసప్పాయింట్మెంట్ అనమాట. ఒకవేళ డ్రాగన్ బాల్ జీలో మాస్టర్ రోషి అని ఉంటుంది, టర్టిల్ హార్మెట్ అని కూడా మీరు అనొచ్చు. మా ట్రైనింగ్ తీసుకుంటారు, మన డ్రాగన్ బాల్ జీ చాలా ఫేమస్. సో అతను లాంటి ఈ కాపీ కొట్టిన అనిపించింది నాకైతే. ఏకంగా నార్మల్ బక్కగా ఉన్నోడిని మొత్తం ఆడ దున్నపోతులాగా జింబడి చేసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి నా జిమ్ లాగా అయిపోతారు. కొంచెం ఆక్వర్డ్గా ఏంద్రా సెన్స్ లేదు ఏంద్రా. రియల్ లైఫ్లో అది కార్టూన్కి రియల్ లైఫ్ కూడా సెన్స్ లేకుండా చేసారు. అండ్ పోలీసు వాళ్ళకి డిఫరెంట్ ఆర్మర్ సూట్ ఇచ్చారు.
అండ్ ఇంకొక డిసప్పాయింట్మెంట్ ఏంటంటే సాంగ్స్ కూడా పెద్దగా అనిపించలేదు, నాకు క్యాచింగ్ కూడా లేదు. ఈవెన్ మనకి ఐ మూవీ ఉండే కదా శంకర్ గారిది, ఐ మూవీ కానీ రోబో మూవీస్లో కానీ ఒక యూనిక్నెస్ అనేది ఉంటుండే సాంగ్స్ మీద. అంటే యంత్రికుడు అనే ఒక సాంగ్ ఒకటి, తర్వాత ఐలా టైటిల్ సాంగ్ ఉంటుంది, బీస్ట్ లాంటి సాంగ్, అవి బాగుండే, యూనిక్నెస్ ఉండే. కానీ దీంట్లో అవేం లేదు. మోస్ట్లీ మన సిద్ధార్థ గారి సైడే ఎక్కువ స్టోరీ నడుస్తుంది. అండ్ ఎప్పుడైతే సిద్ధార్థ వాళ్ళ ఫాదర్ కూడా లంచగొడ్డే అన్న బయటపడ్డప్పుడు వాళ్ళ అమ్మ వేసుకుంటుంది అనేసి అయితే చూపిస్తారు. దాని మిస్టరీ సాల్వ్ కాదు, ఇన్కంప్లీట్ పెడతారు. అప్పుడే పోలీసులు వస్తారు, అక్కడ వాళ్ళకి కొత్తగా డిఫరెంట్గా ఆర్మర్ లాంటివి తీసుకొస్తారు. సో అది కొంచెం సెన్స్ అనిపించలే. అండ్ పర్లేదు బై, ఓవరాల్గా ఇక్కడ దాకా చూసుకున్న మూవీ ప్రకారం చూసుకుంటే పర్లేదు అనిపించింది. ఇక్కడ ఇంకొక డ్రాబ్యాక్ తర్వాత చెప్తాను. ఓవరాల్గా నేను ఇచ్చే ఈ మూవీకి చూసుకుంటే మాత్రము 2.5/5 రేటింగ్స్ ఇస్తున్నా. అండ్ ఇంకొక దరిద్రం ఏంటంటే ఈ మూవీలో ఓన్లీ పర్టికులర్ పర్సన్స్ని టార్గెట్ చేస్తారు బై. అంటే పర్టికులర్ చూసుకుంటే మాత్రం ఓన్లీ హిందూసే మోసాలు చేస్తారు, హిందూసే లంచగొట్టి చేస్తారు అనేసి అయితే చేస్తారు. సో ఇక్కడ సెక్యులరిజం అనే పాయింట్ని తొక్కేసారు అనమాట. సో సెక్యులరిజం అంటే అందరు దాంట్లో కూడా మోసం చేసేటోళ్ళు ఉంటారు, కానీ పర్టికులర్ ఒకే వాళ్ళనే టార్గెట్ చేయడం ఎందుకు? ఓన్లీ హిందూయిజంలోనే మీకు మోసాలు చేసేటోళ్ళు ఉన్నారు, వేరే దాంట్లో లేరా? లైక్ నూనె బాటిల్స్ అనేసి కొందరు చేస్తారు, కొందరు తాయితలని చేస్తారు, కొందరు లీడ్ చల్లంగానే పిచ్చి వచ్చినట్టు కూడా చేస్తారు, కొందరు చేయి పెట్టంగా అన్నీ మాయమైపోతే ఆ మోసాలు కూడా చూపించచ్చు కదా, అవి చూపించలేరు. సో ఇది కొంచెం సెక్యులరిజంని సెక్యులర్ కాకుండా టార్గెటెడ్ అన్నట్టుగా అనిపించింది. సో ఇది కొంచెం డ్రాబ్యాక్స్ ఉన్నాయి, అందుకే 2.5 ఇవ్వాల్సి వచ్చింది అనమాట మూవీకి. లేకపోతే మంచి రేటింగ్స్ అయితే ఇచ్చేటోని. ఇవి 2-3 కారణాలు అనమాట. అండ్ కాన్సెప్ట్ కూడా బాగాలేదు. అండ్ ఒక మంచి విషయం ఏంటంటే ఈ లింక్స్ అని పెట్టుకొని లాస్ట్కి పార్ట్ 3లో మనడు ఏదైతే ఎండింగ్లో సినిమా మూవీ అయిపోయాక పార్ట్ 3కి కమల్ హాసన్ గారిది భారతీయుడు ఉన్నాడో అతని హిస్టరీ, అతని లైఫ్ ఏంది, బ్రిటిష్ వాళ్ళ కాలంలో బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఎట్లా మోసం చేశారని చూపిస్తారు. దాని మీద కూడా చూపించే ట్రైలర్లో గ్లిమ్స్లు చూపించారు. సో దాన్ని సపరేట్ బ్యాక్ స్టోరీ చెప్పేటట్టున్నారు. అండ్ ఆల్సో ఇక్కడ పొలిటీషియన్ లాగా కూడా కొన్ని షార్ట్స్గా అనిపించినాయి. మేబీ థర్డ్ పార్ట్లో మన పొలిటీషియన్ లాగా కూడా అయ్యేటట్టున్నట్టుగా అనిపిస్తుంది నాకైతే. సో చూద్దాము ఎలా ఉంటుంది మూవీ అప్కమింగ్లో 2025లో. దానికోసం అయితే వెయిటింగ్ అనమాట. ప్రస్తుతం అయితే ఈ మూవీ మాత్రం చాలా డిసప్పాయింట్మెంట్ అనిపించింది. మీరేమనుకుంటారు? మీ ఒపీనియన్స్ కింద కామెంట్ చేయండి. రివ్యూ నచ్చి మంచిగా అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.